ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని మాటల ద్వారా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ మనవారు అనే ఈ కార్యక్రమానికి స్వాగతమును కూడా తెలియజేస్తున్నాను. ప్రియులారా, బోధకులుగా దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధను వ్యాప్తి చేయాలని గత పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకున్నాం. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక శరీరంలో అవయవం ఎలా ఉంటుందో, దేవుని రాజ్యంలో ప్రతి క్రైస్తవుడు ఒక అవయవంలా పనిచేయాలి. శిరస్సు క్రీస్తు, మనం అందరం అవయవాలం. ప్రతి అవయవానికి ఒక పని ఉంటుంది. ప్రతి అవయవం ద్వారా శరీరం చక్కగా అమర్చబడి పోషింపబడుతుంది. అవయవాలు విచ్ఛిన్నమైపోతే శరీరం నిలబడదు. అవయవాలన్నీ కూడా శిరస్సును అనుసరించి పనిచేస్తున్నప్పుడు, చక్కగా ఆరోగ్యాన్ని కలిగి ఉన్నప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కనిపిస్తుంది. మొదట నేర్చుకోవాలి, ఆ తర్వాత ప్రకటించాలి. ప్రకటించేది క్రీస్తు బోధై ఉండాలి. మన స్వనీతిని కానీ, స్వంత బోధను కానీ, మన బోధను కానీ ఎప్పుడూ ప్రచారం చేసుకోకూడదు. ఎప్పుడూ బోధకులము అని పిలువబడటానికి ప్రయత్నించకూడదు. గత భాగాలలో ఈ విషయాలను నేను చర్చించాను. అయితే చాలామంది దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నా తోటి సహోదర సహోదరులు, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా, కేవలం పురుషుల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా చాలామంది మేము కేవలం నేర్చుకుంటాం, మేము బోధించం, మేము ప్రకటించం అని అనుకుంటున్నారు. ఎందుకు అలా వెనకడుగు వేస్తున్నారో వారిని అడిగితే వారి దగ్గర ఉన్నటువంటి ఒక సమాధానం ఏంటంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూడగలిగితే, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని అక్కడ వ్రాయబడింది. కనుక మేము బోధకులుగా ఉండడానికి ఇష్టపడటం లేదు, మేము వినేవారుగా మాత్రమే ఉంటాం అని అంటున్నారు. మీలో ఎవరైనా ఇటువంటి భావనలతో ఉంటే కనుక ఈ పాఠాన్ని ఆద్యంతం చక్కగా నేర్చుకొని దేవుని జ్ఞానమునకు, దేవుని ఆలోచనలకు మీరు చేరువ కావాలని నేను కోరుకుంటున్నాను. అసలు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏమి వ్రాయబడింది? మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని అక్కడ ఆ వాక్యంలో ఎందుకు వ్రాయబడింది, ఎందుకు ప్రస్తావించబడింది? క్రీస్తు అవయవాలుగా, ఒక శరీరంలో అవయవాల మాదిరిగా
క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, క్రైస్తవులు, ఇందులో హెచ్చుతగ్గులేమీ లేవు. ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగా చూశాడు. ఆయనకు పక్షపాతం లేదు. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు ఆయన. క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా, అవయవాలుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో చాలా ఉత్సాహంగా ఉండాలి. దేవుని పనిలో దేవుడు కోరుకున్న స్థాయిని అందుకోవాలి. అయితే చాలామందిలో ఇటువంటి అభిప్రాయం లేదు. దేవుని పని మీద సరైన అవగాహన లేదు. పైగా ఇదిగో ఇలా వాక్య భాగాలను చూపిస్తూ ఆ వాక్య భాగాలలో ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించక వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనకడుగు వేస్తూ క్రైస్తవ్యంలో అనగా దేవుని జ్ఞాన మార్గంలో ఎదగలేకపోతున్నారు. దేవుని పనిని నెరవేర్చలేకపోతున్నారు. దేవుడు కోరిన విధానాన్ని చూపలేకపోతున్నారు. అయితే దేవుని మాటలను ఎలా అపార్థం చేసుకుంటున్నారో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం చక్కగా వాటిని తెలుసుకుందాం, నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథమును తెరిచి మీరంతా చూడవలసిందిగా, మొట్టమొదట వాటిని చదవవలసిందిగా నేను కోరుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతిని మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, గ్రంథకర్త తనతో పాటు కలుపుకుంటూ, గ్రంథకర్త తనను కూడా అందులో కలుపుకుంటూ, నా ప్రియ సహోదరులారా, బోధకులమైన మనము, ఆయన కూడా కలుపుకుంటున్నారు. అంటే క్రీస్తు బోధను వ్యాప్తి చేసే మనము అని అర్థం. బోధకులం అంటే మనం మన స్వనీతిని, మన స్వంత నిర్ణయాలను, మన స్వంత బోధను బోధించుకునేటువంటి బోధకులం కాదు. గత పాఠ్యాంశంలో మీకు అలాంటి బోధకులుగా ఉండకూడదని తెలియజేశాను. క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకులు. సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందుతాం. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందవలసినది. ఏ పరిస్థితుల్లో? దానినే 3వ అధ్యాయంలో క్రింది వాక్యాలలో ఆయన సంపూర్ణంగా చాలా లోతులకు వెళ్ళి వివరణగా తెలియజేశారు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము గనుక ఎక్కువ మంది బోధకులుగా ఉండొద్దు అని ఇక్కడ ఆయన తెలియజేశారు. అంటే విషయాన్ని తెలుసుకోకుండా మీలో ఎక్కువ మంది బోధకులుగా ఉండొద్దనే తప్ప అనేక మంది బోధకులుగా ఉండకూడదనేది అక్కడ పరమార్థం కాదు. బోధకులైన వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవలసిందిగా దేవుని పక్షాన అక్కడ గ్రంథకర్త కోరుకుంటున్నాడు. ఏమిటా ప్రాముఖ్యమైన విషయం? క్రింది భాగాలలో తెలియచేయబడింది. ఒక్కసారి 2వ వచనం కూడా చూడండి. ఆ కొనసాగింపు మాటను కూడా మీరు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము, లేక తొట్రిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము గనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అంటే గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యం, దేవుని పక్షాన పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యం ఎవరూ బోధకులు అవ్వద్దనా, ఎవరూ బోధకులుగా ఉండకూడదనా? కాదు. బోధకులు అవ్వాలి, అనేకులు బోధకులుగా ఉండాలి. క్రీస్తు బోధను వ్యాప్తి చేసేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అయితే బోధకులు అవుతున్నటువంటి చాలామంది, దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి అనేక మంది ఒక విషయంలో తప్పిపోతున్నట్టుగా
గ్రంథకర్త ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అనేక విషయములలో మనం తప్పిపోచున్నాము. ప్రధానంగా మాటలలో తప్పిపోచున్నాము అంటున్నారు. మాటయందు తప్పనివాడైతే సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి కలిగిన వాడు అవుతాడు. మాటయందు తప్పిపోతున్నారు. ఆయనను కూడా కలుపుకుంటున్నారు. ఆయన గ్రంథకర్త తనను కూడా కలుపుకుంటున్నారు. మనము అనేక విషయములలో తొట్టిల్లుచున్నాము. మనము అనేక విషయములలో తప్పిపోచున్నాము. ప్రధానంగా మాటలకు కళ్ళెం వేసుకోవాలి. మాటలను స్వాధీనపరచుకోవాలి. మాట నియంత్రణలో ఉండాలి. అదుపు తప్పకూడదు. ఈరోజు చూడండి, చాలామంది బోధకులు అనేటువంటి ఆ గర్వంతో, వారు ఏం మాట్లాడినా చెల్లుతుందనేటువంటి అపోహతో దేవుని నామమును దూషణ పాలు చేస్తున్నారు. దేవుని వాక్యమును, క్రీస్తు బోధను ప్రకటించవలసిన బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మరి కఠినమైన తీర్పు పొందే బోధకులుగా మారిపోతున్నారు. దేవుడు అలాంటి వారిని విడిచిపెట్టడు, మరి కఠినమైన తీర్పులోనికి పంపిస్తాడు. కనుక మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మాటలను జాగ్రత్తగా ఉంచుకోవడం అంటే అక్కడ అసలైన అర్థం ఏంటి? మాటలను జాగ్రత్తగా ఉంచుకోవడం అంటే అక్కడ అసలైన అర్థం ఏంటి? మనం చెప్పే ప్రతిదానిని మనం పాటించే వారముగా ఉండాలి. అంటే చెప్పడానికి చాలా మంచి మంచి సూక్తులు, మంచి మంచి సూత్రాలు చెప్పవచ్చు. కానీ ఆ మంచి సూత్రాలన్నీ మొదట చెప్పేవారిలో నెరవేరుతున్నాయా లేదా? అదే మాట యందు తప్పడం లేక మాట యందు నిలబడడం. దానిని పరీక్షించుకోవాలి. అనేక మంది తప్పిపోతున్నారు. నేటి కాలంలో కూడా చూడండి, అనేక మంది తప్పిపోతున్నారు. చెప్పడానికైతే గలగల మాట్లాడుతుంటారు. కానీ వాటిని పాటించే విషయానికి వచ్చేసరికి చతికిలు పడిపోతున్నారు. ప్రకటించే మాటలను పాటించే విషయం వచ్చేసరికి చతికిలు పడిపోతున్నారు. కనుక ఇలా అవ్వకుండా ముందు చెప్పిన ప్రతి మాట ప్రకారము ప్రవర్తించటానికి మీరు సాధన చేయండి అని గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతే తప్ప బోధకులుగా ఉండొద్దని కాదు. బోధకులుగా ఉండొద్దని కాదు. దేవుని వాక్యమును నెగిటివ్గా తీసుకోకండి. అంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందా కూర్చుండిపోవడానికి, ఎక్కడ అవకాశం దొరుకుతుందా బద్ధకస్తులుగా మారిపోవడానికి, ఎక్కడ అవకాశం దొరుకుతుందా పనిని విడిచిపెట్టడానికి అనే ఆలోచనతో కాకుండా ఎక్కడ దేవుడు సరి చేసుకోమంటున్నాడు అనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని చూడండి. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము గనక మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని గ్రంథకర్త ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు గనక నేను బోధకుడుగా ఉండను, బోధకురాలుగా ఉండను అని చాలామంది అనుకుంటున్నారు. అంటే బోధకులుగా ఉండటానికి వారు తప్పించుకుంటున్నారు. కఠినమైన తీర్పు పొందుతాము కదా, కనుక మేము దానికి అర్హులము కాదు, బోధ చేయటానికి అర్హులం కాదు, మేము వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అది కాదు అక్కడ ఉద్దేశ్యం, అది కాదు. గ్రంథకర్త ఆ మాటలను రాయటంలో ఉద్దేశ్యం అది కాదు. అక్కడ ఉద్దేశ్యం ఏంటంటే చెప్పిన ప్రతి మాట ప్రకారము మనం ప్రవర్తించాలి అనేటువంటి ఆ ప్రధానమైన సంగతిని అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. 3వ అధ్యాయం 1వ వచనంలో మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని ఆయన తెలియజేశారు. మరి 2వ వచనం నుంచి ఆయన ఏం చెబుతున్నారు చూడండి. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ వచనం నుంచి ఆయన ఏం చెబుతున్నారు చూడండి. మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే చెప్పిన ప్రతి మాట ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మాటలు ఇష్టానుసారంగా మనం వదిలేసి మన జీవితాన్ని ఆ మాటలకు అనుకూలంగా మనం నడిపించుకోకపోతే మనము దుష్టుని సంబంధులమే తప్ప దేవుని సంబంధులము కాము అని అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనలందరినీ దేవుడు బోధకులుగా ఉండాలనే కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. ఆయన క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకులుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మన బోధ మనం చెప్పుకునేటువంటి బోధకులుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, మీలో ఎవరు కూడా బోధకుడని పిలువబడకూడదు. ఆయన బోధను వ్యాప్తి చేసే బోధకులుగా మనం ఉండాలి. ఎవరుండాలి? ఎంతమంది ఉండాలి? క్రీస్తు శరీరంలో, క్రీస్తు రాజ్యంలో అవయవాలుగా
సభ్యులుగా, పౌరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో ఉండాలి, సువార్త వ్యాప్తిలో ఉండాలి, బోధకులుగా ఉండాలి. ప్రియులారా, కొన్ని అమూల్యమైనటువంటి దేవుని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు బోధకులుగా నియమిస్తున్నాడా, బోధకులుగా ఉండమంటున్నాడా? చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. కాలమును బట్టి చూచితే మీలో అనేకులు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉండగా ఎలా ఉన్నారు చూడండి. వారు ఎలా ఉన్నారు చూడండి. వారి స్థాయి ఎలా ఉందో చూడండి. పాలు త్రాగే ఆ వయసులోనే ఉండిపోయారు, అంటే శిశువులుగా ఉండిపోయారు. ఒకడు మూలపాఠములు చెబితే వినే స్థితిలో ఉండిపోయారు. మూలపాఠములు ఇంకా వారికి తెలియదు, అంటే వారిలో గ్రోత్ లేదు, ఎదుగుదల లేదు. దేవుడేం కోరుకుంటున్నాడు? ఎదుగుదల కోరుకుంటున్నాడు. ఎదుగుదల అనేసరికి ఆయన ప్రయోగించిన మాట ఏంటి? బోధకులు. కాలమును బట్టి చూచితే, నిన్న మొన్న బాప్తిస్మం తీసుకున్నవారు కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాలమును బట్టి చూచితే మీలో అనేకులు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మొదటి మూలపాఠములను ఒకడు మీకు వచ్చి మరలా బోధింపవలసిన స్థితిలో మీరు కనిపిస్తున్నారు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అంటున్నారు పౌలు గారు అక్కడ. దేవుడు కాలాన్ని బట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బోధకులుగా ఉండవలసిన వారుగా ఉండాలని కోరుకుంటుంటే బోధకులుగా ఉండొద్దని యాకోబు పత్రికలో ఎందుకు తెలియజేస్తాడు? అంటే మీరు బోధించే బోధను అనుసరించి మీ ప్రవర్తన ఉన్నప్పుడు మీరు చక్కని ఫలాన్ని పొందుతారు, లేదంటే మరి కఠినమైన తీర్పును పొందుతారు. అలాంటి పరిస్థితుల్లో బోధకులుగా ఉండొద్దు అని అక్కడ తెలియజేస్తారు తప్ప దేవుడు బోధకులుగా మీరు మారకూడదని కోరుకోవటం లేదు. బోధకులుగా మీరు ఆ స్థాయిని అందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? తప్పకుండా కోరుకుంటున్నాడు. మీరు అందుకోకూడదని దేవుడు ఆశించటం లేదు. మీరు బోధకులుగా ఉండకూడదని దేవుడు ఆశించటం లేదు. మీరు బోధకులుగా ఉండాలి. మీరు బోధకులుగా ఆ స్థాయిని అందుకోవాలి. బోధకులుగా ఉండడం అంటే ఏదో నేను బోధకుడినని ఒక టైటిల్ పెట్టుకోవడం కాదు. అందుకే ప్రభువారన్న మాటను మరల జ్ఞాపకం చేసుకుంటే, మీరు బోధకులని పిలువబడవద్దు, టైటిల్ పెట్టుకోవద్దు. క్రీస్తు బోధను వ్యాప్తి చేయండి. క్రీస్తు బోధను వ్యాప్తి చేయాలంటే ముందు నేర్చుకోవాలి. కాలాన్ని బట్టి మనం నేర్చుకుని ఒకానొక సమయానికి అవసరాన్ని బట్టి, పనిని బట్టి కోత విస్తారం, పనివారు తక్కువ. మనకు తెలిసిన వాక్యం చాలామందికి తెలియకపోవచ్చు. తెలియని పరిస్థితులలో ఈరోజు ఎందరో ఉన్నారు కదా. అలాంటప్పుడు వారికి నేర్పించవలసినటువంటి బాధ్యత మనకుంది. వారికి మనం నేర్పిస్తున్నప్పుడు మనం బోధ చేస్తున్నట్టే. దీనికి ప్రత్యేకంగా దేవుడు పిలుస్తాడా? దీనికి ప్రత్యేకంగా దేవుడు అభిషేకిస్తాడా? దీనికి ప్రత్యేకంగా దేవుడు కోరుకుంటాడా? దీనికి ప్రత్యేకంగా దేవుడు దర్శనాల్లో చెబుతాడా? దీనికి ప్రత్యేకంగా ఏమైనా అర్హతలు దేవుడు ఉంచుతాడా? అంటే నో లిమిటేషన్స్, నో రెస్ట్రిక్షన్స్, ఎటువంటి అవరోధాలు లేవు. కోత విస్తారము, పనివారు తక్కువ. ఆ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలో ఏముందో దేవునికి? ఆశ, ఆవేదన. కోత విస్తారము, పనివారు తక్కువ. ఆ మాట ఒక్కటి చాలండి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవని, ఎటువంటి అవరోధాలు లేవని, మీరు దేవుని వాక్యాన్ని విస్తృతంగా వ్యాపింప చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఉండటానికే దేవుడు కోరుకుంటున్నాడని ఆ మాట ఒక్కటి చాలండి మనకు అర్థం కావటానికి. కాలాన్ని బట్టి చూచితే మనకేమీ రావనుకోండి, వెంటనే నేర్చుకోవాలి. సమయాన్ని వెచ్చించి ఓవర్ టైం చేస్తారు కొంతమంది. ఏదైనా ఒక పని నేర్చుకోవటానికి, లేకపోతే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఓవర్ టైం చేస్తారు. మీరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఓవర్ టైం చేయాలి.
కాలాన్ని బట్టి చూచితే మీకు అనేక విషయాలు ఇప్పటికే తెలిసి ఉండాలి, మీరు బోధ చేయవలసిన స్థాయిలో ఉండాలి అని పౌలు గారు ఇక్కడ హెబ్రీయులలో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని కోరుకుంటున్నారు. దేవుని సంఘం అనగా పురుష సంఘం మాత్రమే అనుకోకండి. పురుషులు, స్త్రీలు, నపుంసకులు, అంగహీనులు, ప్రతి ఒక్కరూ కూడా, యూదుల, గ్రీసు దేశస్థుల, ధనవంతుల, పేదవారా, స్త్రీల, పురుషుల, ఎటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కరూ కూడా, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బోధకులుగా ఉండాలి. అలాగే మరో చక్కని అద్భుతమైనటువంటి ఆధారాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రారంభ శతాబ్దంలో కృపావరములను దేవుడు సంఘంలో ఉన్న వారికి ఇచ్చినప్పుడు, ఇంకా గ్రంథం పరిపూర్ణం చేయబడకుండా వ్రాయబడుతున్నది. దేవుని వాక్యమును ప్రకటించటానికి, వ్యాప్తి చేయటానికి, సువార్త ప్రకటనలో వీరికి మరి సహాయం ఏముంది, ఆధారం ఏముంది? కృపావరాలను దేవుడిచ్చాడు. కృపావరాలను దేవుడిచ్చాడు. ఆ కృపావరాలలో బోధకులుగా ఉండటం కూడా ఒక కృపావరం. నియమించాడు దేవుడు. ఆ కృపావరాలను ఇచ్చి దేవుడు బోధకులుగా ఉండటానికి నియమించాడు. అంటే దేవుడు కోరుకుంటున్నాడు, సంఘంలో బోధకులుగా ఉండేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేర్చుకున్న తర్వాత బోధకులుగా ఉండాలి. వెంటనే అందరూ కూడా ఈరోజు నేను బోధకుడిని అయిపోతాను, ఈరోజు నేను బోధకుడిని అయిపోతాను, ఈరోజు నేను బోధకురాలను అయిపోతాను అనడానికి కుదరదు. ఎందుకంటే మీరు ముందు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ అర్హత వస్తుంది, నేర్చుకుంటే బాధ్యత తెలుస్తుంది. ఆ మాటను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. సంఘము క్షేమాభివృద్ధిని అందటానికి దేవుడు మొదట ప్రారంభ శతాబ్దంలో తన బిడ్డలను, క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి పౌరులను ఎలా నియమించాడు? అపొస్తలులుగా, బోధకులుగా, ప్రవచనములను చెప్పేవారుగా, అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసేవారిగా, భాషలు మాట్లాడువారుగా, భాషలకు అర్థాలు చెప్పేవారుగా, ఇలా దేవుడు పలు కృపావరాలను ఇచ్చి వారిని నియమించాడు. ఆ కృపావరాలలో ఒకానొక కృపావరం మనకేం కనిపిస్తుంది? బోధకులుగా ఉండటం. అంటే దేవుడు బోధకులుగా ఉండమని కోరుకుంటున్నాడు, నియమించాడు. దేవుని వాక్యం ప్రకటింపబడాలి. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి మిగిలినటువంటి కృపావరాలన్నీ కూడా ఉపయోగపడ్డాయి, సహాయం చేశాయి. అపొస్తలులుగా ఉండటానికి మిగిలిన కృపావరాలు సహాయం చేశాయి. బోధకులుగా ఉండటానికి మిగిలిన కృపావరాలు సహాయం చేశాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏదైనా దేవుని ఉద్దేశ్యం ఏంటి? మనుష్యులను బ్రతికించడం. దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసి మనుష్యులను బ్రతికించడం. నాటి కాలంలో కృపావరాలు, నేటి కాలంలో పరిశుద్ధ గ్రంథం. అప్పుడు వారికి పరిశుద్ధ గ్రంథం లేదు, చేతుల్లో లేదు, ఇంకా వ్రాయబడుచున్నది. యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన తర్వాత, సమాప్తము చేయబడిన తర్వాత, దేవుడు ఈ గ్రంథాన్ని మనుషులకు ఇచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణంగా 66 పుస్తకాల ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనుషుల దగ్గరకు వచ్చింది, అందుబాటులోనికి వచ్చింది, మరలా తర్జుమా చేయబడింది, ఆయా భాషలలోనికి వచ్చింది. ఈరోజు మనం ఆ బైబిల్ కలిగి ఉన్నాం. ఇప్పుడు కృపావరాల అవసరత లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని మనం చదువుతూ, నేర్చుకుంటూ, వింటూ, పరిశోధన చేస్తూ, ప్రకటిస్తూ అనేక మందిని దేవుని యొద్దకు చేర్చే అవకాశం ఉంది. బోధకులుగా మనం దేవుని పనిలో క్రీస్తు బోధను అనేక మంది యొద్దకు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఇప్పుడు మనకుంది. అయితే బోధకులైన వారందరూ ఎలా ఉండాలి? బోధకులైన వారందరూ ఎలా ఉండాలి? వారు చేస్తున్నటువంటి బోధను అనుసరించిన వారుగా ఉండాలి. అనగా వారి యొక్క మాటను వారు నియంత్రించుకొనగలిగిన వారుగా ఉండాలి. వారి మాట వారి ఆధీనంలో ఉండాలి. ఏదో మనం మాట్లాడేసాము,
బోధించాలి గనక బోధించేసాము, ప్రకటించాలి గనక ప్రకటించేసాము, కానీ నా జీవితంలో ఆ మాటలు నేను పాటించాలంటే గనక అది చేత కాదు అనుకున్నప్పుడు మీరు బోధించడం ఎందుకు అంటున్నారు అక్కడ యాకోబు పత్రికలో గ్రంథకర్త. ఆ విషయంలో బోధకులైన మనము దేవుని మాటలను ప్రకటించి వాటి ప్రకారం పాటించకపోతే మరి కఠినమైన తీర్పు పొందుతాము గనక బోధకులుగా ఉండొద్దు. మరి ఎప్పుడు బోధకులుగా ఉండాలి? అసలు బోధకులుగా ఉండకూడదా? ఉండాలి. దేవుడు బోధకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఎప్పుడు బోధకులుగా ఉండాలి? ప్రకటిస్తున్నటువంటి ప్రతి మాట ప్రకారము మనం ప్రవర్తిస్తూ దేవుని పనిని చేస్తూ బోధకులుగా ఉండాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు బహుమతినిస్తాడు, సింహాసనాన్ని ఇస్తాడు. జయించు వారికి సింహాసనం ఇవ్వబడుతుంది. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా బోధకులుగా ఉండటానికి ఎదగాలి. అయితే ప్రకటిస్తున్న మాటలను పాటిస్తున్నామా లేదా అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఆ సమర్థత మనలో ఇంకా రాలేదనుకోండి, మనం బోధించకూడదు. ఆ సమర్థత మనలో ఇంకా రాలేదనుకోండి, మనం బోధించకూడదు. అదే చెబుతున్నారు అక్కడ, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎప్పుడు బోధకులుగా కాకుండుడి? ఎప్పుడు బోధకులుగా కాకుండుడి? మీరు ప్రకటించేది మీరు పాటించలేనప్పుడు మీరు బోధకులుగా ఉండొద్దు. మీరు ప్రకటించేది మీరు పాటించలేనప్పుడు మీరు బోధకులుగా ఉండొద్దు. ఎందుకంటే ఒకవేళ అలా చేస్తే, మీరు ప్రకటించి పాటించకుండా ఉంటే మరి కఠినమైన తీర్పు పొందుతారు. కనుక మీరు ప్రకటించేది మీరు పాటిస్తూ అనేక మందికి ప్రకటించండి. అప్పుడు మీరు బోధకులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు బోధకులుగా ఉండాలనే కోరుకుంటున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన వాక్యమును ప్రకటిస్తూ సంఘమును కాయుచున్నటువంటి కాపరులకు, బోధకులకు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియజేశారు. నాయకులకు ఒక చక్కని సూచన, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచనను తెలియజేశారు. ఆ మాటను ఇప్పుడు చూడండి. అద్భుతమైనటువంటి మాట. బోధకులుగా మనం అందరం మారిపోవాలి. బోధకులుగా మారటానికి ముందు ఎంతో సాధన చేయాలి. బోధకులుగా మారేమంటే మనం ప్రకటించిన ప్రతి మాట ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగే ఎలా ఉండాలో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. చూసారా? మీకు అప్పగింపబడిన వారి పైన మీరు ఎలా ఉండకూడదు? ప్రభువులుగా ఉండకూడదు. అంటే నేను చెప్పాను, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే సరైనది అని ప్రభువు ధోరణిలో ఉండకుండా, అంటే వారికి ఏదో మీరు ఒక రాజులాగా, వారికి ఏదో మీరు ఒక ప్రభువులాగా, వారి మీద మీరు ఒక అధిపతిలాగా మీరు ప్రవర్తించకుండా మందకు మాదిరులుగా ఉండుడి. మందకు మాదిరులుగా ఉండుడి అంటే ప్రకటించే ముందు దానిని మీ జీవితంలో పాటించి అప్పుడు ప్రకటించండి. మాదిరి, మీరు ఎగ్జాంపుల్ అయిపోవాలి. ఒక లెక్క చేయాలంటే ముందు మాదిరి లెక్క ఉంటుంది, ఉదాహరణ లెక్క ఉంటుంది. అలాగే మీరు ప్రకటించడానికి ముందు మీలో ఆ విషయం అంతా కూడా ప్రతిఫలిస్తోందా? ప్రకటించడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? నోరుంది కదా అని ప్రకటించవచ్చు అనుకుంటున్నారా? ప్రకటించడానికి నోరుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? ప్రకటించడానికి తర్ఫీదు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా? చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందు తర్ఫీదు పొందుతారు. తర్ఫీదు పొందడం మంచిదే, కానీ అసలైన తర్ఫీదు ఎలా పొందాలో తెలుసా? అసలైన తర్ఫీదు ఎందులో ఉందో తెలుసా? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. అది అసలైన తర్ఫీదు. చాలామంది తెలియక అభాగ్యులుగా, అవిశ్వాసులుగా, గుడ్డివారుగా వారు ఏమనుకుంటారంటే దేవుని వాక్యమును ఎలా ప్రకటించాలో మెలకువలు తెలుసుకునే తర్ఫీదును పొందితే సరిపోతుంది అనుకుంటారు. అంటే ఏ గ్రంథం ఎక్కడుంది, ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఏ గ్రంథంలో ఏ మాటలు ఉన్నాయి, వీటిని ప్రసంగంగా ఎలా చెప్పాలి, మనుషులను ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి, ఒక సంఘాన్ని నడిపించటానికి పైపైన కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఇవన్నీ
తర్ఫీదులో బైబిల్ ట్రైనింగ్ అంటారు దానిని, పాస్టర్ ట్రైనింగ్ అంటారు. లేకపోతే ఇవన్నీ నేర్చుకోవటానికి అక్కడ అవే కదా నేర్పిస్తారు. అంతే తప్ప నీవు ప్రకటించేది పాటించడం అక్కడ నేర్పిస్తారా? నీవు ప్రకటించేది పాటించడం, ముందుగా నువ్వు పాటించడం అక్కడ నేర్పిస్తారా? నేర్పిస్తే మంచిది. నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. నేర్పించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిజంగా ప్రకటించే దానిని ముందుగా పాటించి ప్రకటించమంటే ఈరోజు ప్రకటించేవారు ఎందరు ఉంటారు చెప్పండి? ప్రకటించే దానిని ముందుగా పాటించి నిజంగా మనస్సాక్షిని దృష్టిలో ఉంచుకొని మనస్సాక్షికి భయపడుతూ ప్రకటించే ముందు నేను పాటించానా లేదా అని సరిచూచుకొని అప్పుడు ప్రకటించమని అందరికీ చెబితే ఆ విధంగానే అందరూ ప్రవర్తించాలనుకుంటే ఎంతమంది ప్రకటితులు ఈరోజు ఉంటారో తెలుసా? చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు బైబిల్ ప్రకటన, వాక్య ప్రకటన ఎలా మారిపోయిందంటే ప్రకటించటానికి కొన్ని మెలకువలు పైపైన, అంటే వారి హావభావాలు ఎలా ఉంటున్నాయి, వారి పదజాలం ఎలా ఉంటుంది, వారు ఎలా మాట్లాడుతున్నారు, దానిని అలా అచ్చంగా కాపీ కొట్టి నేను కూడా ఒక అర్ధగంట సేపు లేకపోతే గంట సేపు లేక గంటన్నర 2 గంటల సేపు నేను కూడా మాట్లాడగలిగితే నేను బోధకుండా అయిపోయినట్టే అనుకుంటున్నారు తప్ప అసలు ప్రకటించటానికి ప్రాథమికమైనటువంటి అర్హత ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రాథమికమైనటువంటి అర్హత ఏంటో తెలుసా? ప్రకటించే ప్రతి మాట మనలో నెరవేరాలి. ప్రకటించే ప్రతి మాట మనలో నెరవేరాలి. అందుకు సహాయం చేసేవాడు ప్రభువే. ఆయన మీద ఆధారపడాలి. అదేదో మన యొక్క గొప్పతనం వలన, మనలో ఉన్నటువంటి ఏదో గొప్ప లక్షణం వలన, పుట్టుకతోనే మనం ఆ లక్షణాన్ని తెచ్చుకోవటం వలన జరిగేది ఏం కాదు. దేవుని ఎడల మనం సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలు భయభక్తులు చూపించగలిగితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆయన మాటలను పాటించే ఆ శక్తిని, సహాయాన్ని దేవుడే మనకిస్తాడు. అటువంటి ఆలోచనతో ఉంటూ ఎప్పుడైతే దేవుని మాటను నేను పాటించగలుగుతున్నానో ఆ మాటను నేను ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బోధకులుగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఎంత ఘోరంగా డీవియేట్ అయిపోయారో చూడండి. మనుషులు క్రీస్తు రాజ్యంలో ఉన్నామని చెప్పుకుంటున్నవారు ఎంత ఘోరంగా డీవియేట్ అయిపోయారో చూడండి. పురుషులే బోధించాలి, స్త్రీలు బోధించకూడదు, లేక స్త్రీలు బోధించాలి, పురుషులు బోధించాలి, ఇలా వారికి వారే గొడవలు పెట్టుకుంటూ అసలైన విషయాన్ని మర్చిపోయారు. ప్రభువారు అన్నట్టుగా మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు, కానీ న్యాయమును, కనికరమును, ప్రేమను, విశ్వాసమును మీరు విడిచిపెట్టేశారు. మీరు వీటిని మానక వాటిని చేయవలసిన వారుగా ఉన్నారు కదా, కానీ బలహీనమైన విషయాలను మాత్రం బలంగా పట్టుకుంటున్నారు, బలమైన విషయాలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఎవరు బోధించాలనేది అసలు పక్కన పెట్టండి, ఎలా బోధించాలనేది అసలు ఎప్పుడైనా మీరు గమనించారా? ఎలా బోధించాలనేది మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించాలంటే, బోధించాలంటే ముందు మీలో ఆ వాక్యం ప్రతిఫలించాలి. ఆ వాక్యం ప్రకారం ముందు మీరు నడుచుకోవాలి, ఆ తర్వాత అనేకులకు బోధించాలి. ఇదే విషయాన్ని యాకోబు పత్రికలో తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మందకు మాదిరులుగా ఉన్నప్పుడు మీరు నాయకులుగా ఉండండి. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాన్ని చూచి మిమ్మల్ని అనుసరించి మిమ్మల్ని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఇటువంటి మంచి బోధకులుగా, క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకులుగా మారాలని దేవుని ప్రేమను బట్టి ఈ మాటలను తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. కొనసాగింపుగా ఇంకా అద్భుతమైనటువంటి సంగతులను వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. పరమతండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థించడానికి మీరందరూ సిద్ధపడాలని కోరుకుంటూ ప్రార్థనలో ఏకీభవించాలని మీకు సూచిస్తున్నాను. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ వాక్యపు సందేశం కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు కూడా నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అమూల్యమైన మీ సంగతులను మాకు బోధించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దేవా, మేము బోధించాలనే ఆలోచన కలిగి ఉన్నాము. మీరు ఆశించిన స్థాయిలో క్రీస్తు బోధను వ్యాప్తి చేయాలి, కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువ కనుక మేము మంచి పనిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము.
అయితే తండ్రి, మరి కఠినమైన తీర్పు పొందే దుర్దశలోనికి మేము వెళ్ళిపోకుండా ప్రకటించే ప్రతి మాట ప్రకారము ప్రవర్తిస్తూ ఆ మాటలను ప్రకటించటానికి, క్రీస్తు సువార్తను వ్యాపింపచేయటానికి అటువంటి ధన్యతను, బ్రతుకును మాకు దయచేయండి. ఏ విషయంలోనూ తప్పిపోకుండా నాయన, బలహీనులమైనటువంటి మమ్మును పరిశుద్ధాత్మ శక్తి చేత బలవంతులుగా మార్చండి. ప్రతి విషయములోనూ తండ్రి జయించువారముగా ఉండగలుగుటకు, అపవాదిని ఓడించగలుగుటకు, వాడిని కాళ్ళ క్రింద చితుకు త్రొక్కగలుగుటకు, ప్రభువైన యేసు పాదముల క్రింద వాడిని పడవేయగలుగుటకు తండ్రి మాకు తగిన శక్తిని, సామర్థ్యమును దయచేయండి. మీ మాటలను ఒప్పుకునేవారముగా ఉండగలుగుటకు, మా స్వనీతిని చంపుకునేవారముగా ఉండగలుగుటకు మీ కృపాబాహుల్యతను మా ఎడల విస్తరింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మంచి బోధకులుగా, క్రీస్తు బోధను వ్యాపింపచేసే వాక్య ప్రకటికులుగా ఉండటానికి స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికి, నపుంసకులు, అంగహీనులు ప్రతి ఒక్కరికి నాయన మీ సహాయమును దయచేయమని కోరుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.